నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆర్టిసన్. మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఈరోజు చాలామంది ఏమడిగారంటే, ఈజ్ రియల్ ఎస్టేట్ క్యారియర్ స్టిల్ వ్యాలిడ్? అంటే రియల్ ఎస్టేట్ కెరియర్లో తీసుకుంటే, రియల్ ఎస్టేట్ని కెరియర్గా ఎన్నుకుంటే ఫ్యూచర్ ఉంటుందా? ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటి? ఏజెంట్స్కి ఎంత లైఫ్ ఉంది? ఏ డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు? ఎంతకాలం పనిచేయచ్చు? ఈ డిమాండ్ ఎంతకాలం ఉంటుంది అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. దీని మీద ఇవాళ విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒకప్పుడు చూసుకుంటే కనుక మనకి డెఫినెట్గా అగ్రికల్చర్ మీద మేజర్ ఇన్కమ్ వచ్చేది. ఓకే, తర్వాత ఏమైంది, స్లోగా ఫార్మా, మెడికల్ మీద షిఫ్ట్ అయింది. కొద్దిగా కొంత పర్సెంట్ అగ్రికల్చర్ ఇది క్యాప్చర్ చేసింది. దాని తర్వాత కంప్యూటర్స్, ఐటీఈఎస్. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇట్లా పెరుగుతుంది. కానీ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చూసుకుంటే వస్తున్నా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నా సరే, డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద అనేది మక్కువ. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులు మిగతా దాంట్లో వస్తాయి. క్విక్ రిటర్న్స్ కావాలంటే మంచి ఏరియాలో, మంచి ప్రాజెక్ట్, మంచి బిల్డర్, మంచి బ్రాండ్, మంచి లొకేషన్లో చేస్తే కనుక మీకు ప్రాఫిట్స్ రెట్టింపు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా అవుతుంది. కొన్నిట్లో 10 times కూడా అవుతుంది 10 yearsలో. అందుకని ఏం చేశారంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత చూసుకుంటే లే ఆఫ్స్ అవుతున్నాయి. మ్యాక్సిమం ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఐటీఎస్ కానీ, కంప్యూటర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ మీకు లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. దాదాపు ట్రంప్ గారు వచ్చిన January 20, 2025 తర్వాత ఇంతవరకు కొన్ని వేల జాబ్స్ ఆల్రెడీ తీసి ఇండియాకి బ్యాక్ పంపించడం జరిగింది. ఇంకా కొన్ని లక్షల జాబ్ ప్రాసెస్లో ఉన్నాయంటున్నారు. అంటే మరి వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1,00,000 నుండి 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 ఇస్తున్నారు. వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అనేది చూసుకుంటే, అందులో మేజర్ పోర్షన్ ఆఫ్ ది లే ఆఫ్స్ అయిన ఇంజనీర్స్ కానీ, మేనేజర్స్ కానీ, టీమ్ లీడర్స్ కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో సాలరీడ్ జాబ్స్ ఉండవు. బేసికలీ మోర్ ఆన్ కమిషన్ బేసిస్ అండ్ ఫ్రీలాన్సర్. ఎందుకంటే కమిషన్ బేస్ ఎందుకు, ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి. పెర్ఫామ్ చేయడం, డబ్బులు అరేంజ్ చేయడం. సో దేర్ ఈస్ 2 types ఆఫ్ ఆపర్చునిటీ, ఫుల్ టైం, పార్ట్ టైం. కానీ సమ్ టైం చేస్తే మాత్రం మీకు డబ్బులు రావు. ఫుల్ టైం అంటే ఏంటి, 8 to 10 hours కంట్రిబ్యూట్ చేయాలి. పార్ట్ టైం అంటే 4 to 5 hours. మన దగ్గర రియల్టర్ ఆర్టిసన్లో ట్రైనింగ్ చేస్తామంటే వీళ్ళిద్దరికి, మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, మిగతా వాళ్ళు కంపెనీస్ డెవలపర్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు 1-2 వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి మాత్రం మీకు ట్రైన్ చేస్తారు. రియల్టర్ ఆర్టిసన్లో ట్రైనింగ్ మేము ఎట్లా ఇస్తామంటే, మన దగ్గర ట్రైనింగ్ ఒక 3 months, 2 months, 1 month తీసుకున్న తర్వాత ఇండియాలో ఏ స్టేట్లో అయినా, ఏ సిటీలో అయినా, ఏ సెగ్మెంట్లో అయినా, సెగ్మెంట్ అంటే రెసిడెన్షియల్, కమర్షియల్, రెంటల్, సేల్, ఇండస్ట్రియల్ వేర్హౌస్, గోడౌన్స్, అన్నింటిలో కూడా మనం అవగాహన కల్పిస్తాం. వాళ్ళకి నచ్చిన సెగ్మెంట్లో వాళ్ళు వెళ్ళొచ్చు. అయితే ది ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే ఒక టాపిక్ అంతా జస్ట్ మెన్షన్ చేస్తాం అన్న 2 lines. ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే $1 trillion US dollars by 2030 and 38 to and 8 to 10 trillion dollars by 2040, and 7.5 crores jobs are being released for next 10 to 15 years. ఆ 10 to 7.5 crores ఎంప్లాయీస్ కావాలంటే మనకి రెడీగా ట్రైన్డ్ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్ రియాల్టర్స్ లేరండి. దాని గురించి అందరూ కూడా మనం నెక్స్ట్ 10 years తయారైతే, ఇప్పుడు ఎవరైనా 25-30 స్టేజ్లో రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యారంటే వాళ్ళ లైఫ్ ఆఫ్టర్ 10 years, 15 years దే బికమ్ ఏ టైకూన్ ఆఫ్ రియల్ ఎస్టేట్, లెజెండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. వాళ్ళు మనం కంపారిజన్ చేయలేం. అంటే మిగతా ఇప్పుడు స్టార్టింగ్ రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ 2-3-4 నెలలు రాదండి. కానీ తర్వాత వన్స్ యూ అండర్స్టాండ్ ది టెక్నిక్, ఇట్స్ లైక్ మ్యాథమెటిక్స్. ఒకసారి టెక్నిక్ అర్థమైతే కనుక యూ విల్ రాకెట్ లాగా దూసుకెళ్తారు. అయితే చాలామంది సీనియర్ రియాల్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి నెంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ రియాల్టర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, టీమ్ లీడర్స్ కావాలి కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ చేయాలంటే చేరగానే మీకు ₹1,00,00,000 వస్తాయి, ₹2,00,00,000 వస్తాయి, ₹5,00,00,000 రాదండి. అది రియాలిటీ ఏంటంటే వస్తుంది ఎప్పుడంటే మీరు 6 months to 1 year కంప్లీట్గా దాన్ని ఫోకస్ చేసి, టైం స్పెండ్ చేస్తే కొన్ని డీల్స్ స్టార్ట్ అవ్వడం మొదలు. ఇమీడియట్గా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ అని మండే. ఇవాళ చేస్తే రేపు రాదండి. ఎవరైనా ఇవాళ చేస్తే రేపు 1 week 2 weeks వస్తుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ ఐ డోంట్ సజెస్ట్ యాజ్ బేస్డ్ ఫ్రమ్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి రియల్ ఎస్టేట్ని కెరియర్గా మేల్ క్యాండిడేట్స్ చేసుకోవచ్చు, ఫీమేల్స్ చేసుకోవచ్చు, విఆర్ఎస్ వాళ్ళు చేసుకోవచ్చు, లోన్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. అంటే లాయర్స్ చేస్తున్నారు, డాక్టర్స్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేస్తున్నారు. అంటే చెయ్యని వాళ్ళు అంటే వాళ్ళు కార్పొరేట్ ప్రొఫెషనల్. ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు ఎల్ఐసిలో
ఆర్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఫోర్త్ హౌస్ ఈజ్ వన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఇప్పుడు అది కొద్దిగా మారిపోయి ఇన్సూరెన్స్తో పాటు రియల్ ఎస్టేట్ కూడా ఎవ్రీ సెకండ్ థర్డ్ హౌస్ ఈజ్ హ్యావింగ్ ఏ కన్సల్టెంట్, రియల్టర్, బ్రోకర్, అడ్వైజర్, కన్సల్టెంట్. నేను రియల్ ఎస్టేట్ అంత డెవలప్ అట్లీస్ట్ తెలంగాణ, హైదరాబాద్లో చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ ఈజ్ గాన్ హే వైల్, అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంటే రియల్ ఎస్టేట్ పెరిగిందంటే హైదరాబాద్ ఒక్కదానికి 4 డైరెక్షన్లు, అంటే నార్త్, ఈస్ట్, సౌత్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 పక్కల కూడా ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ప్లస్. అంటే మీరు చూసుకుంటే యాదగిరిగుట్ట కానీ, అటు సైడ్ విజయవాడ కానీ, ఇటు సైడ్ శ్రీశైలం హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, వికారాబాద్ హైవే కానీ, అన్ని పక్కల విత్ ఐటీ కారిడార్స్, ఎస్సీజెస్ డెవలప్ అవుతూనే ఉంది. సో రియల్ ఎస్టేట్లో చేరాలనుకుని కావాలంటే పేషెన్స్ ఉండాలి. నేను జనరల్గా చెప్తాను, రియల్ ఎస్టేట్లో మీరు ఎదగాలి అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఎప్పుడైతే ఆశ అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. సో రియాలిటీలో టెంప్టింగ్ అవుతుంటాం. అంటే మనకి డబ్బులు వస్తుంది కదా, ఫస్ట్ ఇనీషియల్గా 1-2 years బాగానే ఉంటారు. డబ్బులు అరేంజ్ చేయడం స్టార్ట్ చేశాక గ్రీడ్నెస్ పెరిగిపోతుంది. గ్రీడ్నెస్ ఉండాలి, తప్పులేదు, అరేంజ్ చేయాలని ఆకాంక్ష ఉండాలి. బట్ ఆ గ్రీడ్నెస్ ఆశ అత్యాశకి వెళ్తే మీకు బౌన్స్ బ్యాక్ అవుతారు. సో రియల్ ఎస్టేట్లో ఉండాలంటే నిజాయితీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, ఓపిక ఉండాలి, కోరిక ఉండాలి, తీరిక ఉండాలి. ఈ 3 లేకపోతే అవ్వదు. చాలామంది అడుగుతున్నారు రియల్టర్స్, లేడీస్ ఆర్ డూయింగ్ మచ్ బెటర్ బికాజ్ జనరల్గా కంపారిటివ్లీ మగవాళ్ళ కంటే పేషెన్స్ లేడీస్కి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒకసారి కూర్చున్నారంటే లంచ్ తప్ప మళ్ళీ లేదు. మన అనేకమైన యావిగేషన్ ఉంటాయి, టీ తాగాలి, స్మోక్ చేయాలి, కాఫీ తాగాలి, స్నాక్స్ తినాలి, అన్నీ ఉంటాయి. లేడీస్ జనరల్గా అవన్నీ రెడీ అయ్యి వస్తారు, కూర్చుంటారు. నేను ఇప్పట్లో చూసుకుంటే లేడీస్ కూడా హమ్ కిసిసే కమ్నాయి అన్నట్టు మనం డబ్బులు అరేంజ్ చేస్తున్నారు. సో అందరూ అరేంజ్ చేయొచ్చు అంటే పట్టుదల ఉండాలి, కమిటెడ్ ఉండాలి, డెడికేటెడ్ ఉండాలి, హానెస్ట్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంట్, అన్నింటిలో మీరు ఎక్స్పర్ట్ కానవసరం లేదు. నెగోషియేషన్ ఎలా చేయాలి, హౌ టు క్లోజ్ సేల్, హౌ టు క్లోజ్ బిగ్ టికెట్ సైజ్ డీల్, ఇవన్నీ కూడా మన ట్రైనింగ్లో ఇస్తాము. ట్రైనింగ్ స్పెషాలిటీ ఏంటంటే డెఫినెట్గా మనం ఇచ్చే దాంట్లో థీరీ తక్కువ ఉంటుంది, 25-30 ప్రాక్టికల్ ఉంటుందండి. ప్రాక్టికల్ అంటే కేస్ స్టడీస్, లైవ్ ఎగ్జాంపుల్స్, అట్లానే మీరు రోల్ ప్లేస్, అసైన్మెంట్స్. సో రోల్ ప్లేస్ అంటే మన దాంట్లో స్పెషల్ అంటే రోల్ ప్లేస్ మోస్ట్ ఆఫ్ ఎవరు ఇండియాలో ఒకరితో తప్ప ట్రైనింగ్ ఎవరు ఇవ్వట్లేదు. మనం ఏమి ఇస్తామంటే ఫిజికల్గా మిమ్మల్ని ఏజెంట్గా చేసి బిల్డర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్తో, టెనెంట్తో ఎలా మాట్లాడాలి, బయ్యర్తో ఎలా మాట్లాడాలి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వచ్చిన మిస్టేక్ మీరు చేసిన తప్పులు అప్పుడు అక్కడే కరెక్ట్. బికాజ్ మన కేస్ స్టడీ ఎట్లా ఉంటుందంటే రోల్ ప్లే, మీరు ఏజెంట్గా ఉంటారు, ఇంకోటి బిల్డర్గా ఉంటాడు, ఇంకోటి బయ్యర్గా ఉంటాడు, ఇంకోటి సెల్లర్గా ఉంటాడు. సో బయ్యర్, సెల్లర్, ఏజెంట్ 3 roles ఉంటాయి. ఒకసారి ఇటు సైడ్ ఒక డిఫరెంట్ ఏజెంట్, అటు సైడ్ ఒక డిఫరెంట్ ఏజెంట్ ఉంటాడు. ఒకసారి రెండిట్లో కామన్ ఉంటాడు, ఒకసారి ఇద్దరు ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దట్ పర్టికులర్ కేస్. రెసిడెన్షియలా, కమర్షియలా, ఇండస్ట్రియలా, ఐటీ వర్కా, ఎస్ఏజెడ్సా, హోటల్సా, రిసార్ట్సా, హాస్పిటల్సా, స్కూల్సా, కాలేజ్, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం పడుతుంది. జనరల్గా 25-30% థియరీ అయితే 75-70% ప్రాక్టికల్ ఉంటుంది. అందుకని మన ట్రైనింగ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పటి వరకు 25,000 మంది పైన ట్రైన్ చేశాను. 25,000 ట్రాన్సాక్షన్ చేసి వీ హ్యావ్ హ్యాపీ బయర్స్ అండ్ హ్యాపీ ఓనర్స్. సో దీని మీద మీకు ఇంకా సమ్మరీ ఏంటంటే రియల్ ఎస్టేట్ని కెరియర్ అనుకుంటే ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం టు సెలెక్ట్ రియల్ ఎస్టేట్ యాజ్ ఎ కెరియర్. ఇన్ దిస్ మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ అని ఉంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ట్రాక్షన్. నా మొబైల్ నెంబర్ 9949579170. థ్యాంక్ యూ.